ఈరోజైతే బెండకాయ మసాలా కర్రీ అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ కర్రీ ఎలా చేయాలి ఏంటనేది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ కర్రీ అయితే చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను బెండకాయ మసాలా కర్రీ అయితే షేర్ చేయబోతున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. 1/2 కిలో బెండకాయలని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్, టమాటోస్, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే తాలింపు వేసి ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను అనమాట. కొంచెం ధనియాలు, జీలకర్ర, ఇలాగ ఎండు కొబ్బరి కూడా మిక్సీ జార్లు వేసి రెడీగా ఉంచానండి. ఫస్ట్ అయితే ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయలన్నీ కూడా ఒక 5 మినిట్స్ వేగించాలండి. ఇలా వేగించడం వలన కర్రీ చాలా బాగుంటుంది. అలాగే బెండకాయలన్నీ కర్రీలో విడిపోకుండా బాగుంటాయి అన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి ఈసారి బెండకాయ కర్రీ చేసినప్పుడు. ఇలా బెండకాయలన్నీ కూడా వేగించి సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకుని మనం ఇప్పుడు అదే గిన్నెలో కర్రీ అయితే ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే ఇదే గిన్నెలో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి మనం కర్రీ కోసం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం తాలింపు ఐటమ్స్ ఉంచుకున్నాం కదండి పక్కన. ఎండుమిర్చి, అలాగే ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు అన్నమాట. ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఉన్నాయి కదండి. ఒక 3 ఆనియన్స్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అనమాట. ఇవన్నీ కూడా కొంచెం ఆనియన్ అనేది పచ్చివాసన అలాగే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అంతవరకు వేగించుకోవాలి. ఈ ఆనియన్ అనేది ఇలా వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి మిక్సీలో వేసాం కదండి. అలాగే ఇందులోనే ఇలా చిన్న కప్పుతో జీడిపప్పు అయితే వేయాలన్నమాట. ఇదంతా కూడా ఇలా పౌడర్లో మిక్సీ పెట్టుకుని ఈ పౌడర్లోనే ఒక 2 టమాటోస్, కొంచెం కొత్తిమీర వేసుకుని మెత్తగా పేస్ట్లా పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపైతే ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి కదా అండి. ఇప్పుడైతే ఇందులో మనం ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని, అవి అందులో వేసుకోవాలన్నమాట. దానికన్నా ముందైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగనివ్వాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ పేస్ట్ అయితే వేసి ఇది కూడా ఒక 2 మినిట్స్ అలా వేగించాలండి. ఇది బెండకాయ మసాలా కర్రీ సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ పేస్ట్ కొంచెం ఇలా వేగుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపు వేయాలి. అలాగే మన టేస్ట్ తగ్గట్టు కారం అనమాట. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదా, కొంచెం చూసుకుని వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ కారం వేసాను. అలాగే సాల్ట్ కూడా మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి వేగిస్తున్నానండి. కొత్తిమీర ఇప్పుడు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది కర్రీకి. ఇలా కొంచెం వేగనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగించుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్నాం కదా అండి బెండకాయ ముక్కలు, అవన్నీ కూడా వేసి ఆ గ్రేవీ అంతా ఈ బెండకాయలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా పీసెస్కి అంతా పట్టేలాగా బాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను మిక్సీ పెట్టాను కదా, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వేస్తున్నాను అనమాట. ఈ మాత్రం వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాము.
పెద్ద టైం అయితే పట్టదండి కర్రీకి. ఆల్రెడీ మనం బెండకాయలు వేగించుకున్నాం కదా. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. కర్రీ అయితే ఉడకడం స్టార్ట్ అయ్యింది. ఇంకొక 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెడుతున్నాను. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. కర్రీ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. చూసారు కదా, కర్రీ అయితే దగ్గరికి వచ్చింది. ఇంకా మూత అయితే పెట్టనవసరం లేదు. అలా ఒకసారి సిమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది అనమాట. అంతేనండి, ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. జస్ట్ కొంచెం గ్రేవీ అనేది కొంచెం థిక్ అయ్యేంత వరకు అలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.